టైం లేకపోవటం ప్రాబ్లమ్ కాదు. ఈవినింగ్స్ ఎలా జారిపోతున్నాయో అనేదే అసలు ప్రాబ్లమ్. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మనకు మనమే చెప్పుకునే ఫస్ట్ అబద్ధం ఏంటంటే, కొంచెం సేపు రిలాక్స్ అయ్యి తర్వాత పని స్టార్ట్ చేస్తా. ఆ కొంచెం సేపు అయిపోగానే ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. కళ్ళు అలసిపోతాయి. మనం చేయాలనుకున్న పనులు మాత్రం సైలెంట్‌గా సైడ్ అయిపోతాయి. ఇది అసలు రిలాక్సేషన్ కానే కాదు. యాక్టివ్‌నెస్‌ని తగ్గించే ఒక చెడ్డ అలవాటు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్స్‌ని ప్రొటెక్ట్ చేసుకునే డూస్ అండ్ డోంట్స్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తితో నేను జయ. జనరల్‌గా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సోఫాలో వాలిపోయి ఫోన్‌తో స్పెండ్ చేస్తారు. అలా ఈ ఒక్కటి చూసి ఆపేస్తాను, ఈ ఒక్కటి చూసి ఆపేస్తాను అంటూనే అలా టైమ్ స్పెండ్ చేసి చివరికి టైమ్ చెక్ చేసుకుంటే చాలా అయిపోయి ఉంటుంది. అప్పుడు అనుకునే ఒకటే ఒక డైలాగ్ ఏంటి అంటే, రేపటి నుంచి మొదలు పెడతా. ఈరోజు కాదు. ఆ రేపు అనేది రాదు. ఈ ట్రాప్‌లో స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఈవెన్ బిజినెస్ మెన్ కూడా ఇదే అవుతుంది ఈవినింగ్ రాగానే ఆఫీస్ నుంచి. స్టూడెంట్స్ అయితే కాలేజ్ నుంచి రాగానే డిన్నర్ తర్వాత స్టార్ట్ చేస్తా చదువుకోవటం అనుకుంటారు. అంతా అయిపోతుంది. డిన్నర్ ఇన్‌స్టాగ్రామ్‌గా చేంజ్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ యూట్యూబ్ అవుతుంది. యూట్యూబ్ ఒక వీడియో అవుతుంది. ఒక వీడియో 5 వీడియోలవుతాయి. అలా టైం అయిపోతుంది. నిద్రపోయే టైం అవుతుంది. ఎంప్లాయీస్ విషయానికొస్తే ఈవెన్ ఎంప్లాయీస్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే జిమ్‌కి వెళ్ళాలి అనుకుంటారు. తీరా ఆఫీస్ అయిపోగానే సోఫా, తర్వాత ఫోను. ఈ రెండిటితో స్పెండ్ చేస్తారు. దీనిలో టైం వేస్ట్ అయిపోతుంది. టైం చూసుకున్న తర్వాత ఇక రేపటి నుంచి మొదలు పెడతాం. ఈరోజు కాదు. బిజినెస్ మెన్ అయితే ఒక్కసారి మెసేజెస్ చెక్ చేసుకొని తర్వాత స్టార్ట్ చేస్తాం అనుకుంటారు కొంతమంది. ఆ మెసేజెస్ చెక్ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళ ప్లాన్స్‌లో ఉన్న క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తూనే వాళ్ళ ప్లాన్స్ మర్చిపోయి టైం అలా వేస్ట్ చేసేస్తూ ఉంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది ప్రతి ఈవినింగ్. ఫోన్ ఎందుకు ఓపెన్ చేస్తాము? దానిలో పెద్ద ఖర్చేం లేదు. కండిషన్స్ కూడా లేవు. ఇది ఉంటేనే ఓపెన్ చేయాలి అని. ప్లస్ మోర్ ఓవర్ మన నుంచి ఎలాంటి రిజల్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయదు. అలా ఈవినింగ్స్ అన్నీ దొర్లిపోతూ ఉంటాయన్నమాట. ఈ ఈవినింగ్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి డోంట్స్‌లో ఫస్ట్ చేయకూడని పని ఏంటి అంటే, ఆఫీస్‌ని ఇంటికి లాగొద్దు. 6 పీఎంకే వర్కింగ్ అవర్స్ అయిపోతాయి అనుకుందాం. అక్కడ వర్క్ క్లోజ్ చేసి ఇంటికి రాగానే అక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు. అంటే ఆ వర్క్‌కి ప్లేసే మారింది. అక్కడి నుంచి ఇక్కడికొచ్చింది దట్స్ ఇట్. వర్క్ అయితే ఆపలేదు. ఇంటికి మీటింగ్స్‌ని, మెసేజెస్, టెన్షన్స్, వాట్సాప్స్ ఇవన్నీ తీసుకొచ్చేస్తారు. అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. బాడీ ఏమో ఇంట్లో ఉంటుంది. మైండ్ ఏమో వర్క్‌లో ఉంటుంది. దీన్ని వర్క్ కమిట్మెంట్ అంటారేమో, కానే కాదు. డెడికేషన్ అంతకంటే కాదు. జీతం లేకుండా మీ ఎక్స్‌ట్రా టైమ్‌ని, మీ ఫ్యామిలీ ఫ్యూచర్‌ని ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి డొనేట్ చేస్తున్నట్లే. ఇది జరగకుండా ఉండాలి అంటే వర్క్ క్లోజింగ్ పద్ధతిని మీకు తగినట్లుగా ఒక పద్ధతి పెట్టుకోండి. అంటే పెండింగ్ వర్క్స్ కానీ, రేపటి వర్క్స్ ఏంటి, టెన్షన్స్ గాని, రేపటి భయాలు గాని, ఇవన్నీ కూడా నోట్ చేసేసి వర్క్ ఆపేసేసి రేపు చూద్దాం, ఇది కంటిన్యూ చేద్దాం రేపు అనుకోండి. చేయకూడని వాటిల్లో రెండోది డిన్నర్ తోటి నైట్‌ని ఎండ్ చేయొద్దు. బాగా అలిసిపోయి, హెవీగా తినేసి, ఫాస్ట్‌గా తినేసి, బాడీ హెవీ అయిపోయి, ఆ టైంలో థాట్స్ మంచివి రావు కదా! సో, అందుకనే మనము ఈవినింగ్ ఎప్పుడు తింటున్నాము, ఎలా తింటున్నాము, ఏం తింటున్నాము, ఇదంతా కూడా మన వర్క్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకనే ఎర్లీగా తినండి, లిమిటెడ్‌గా తినండి. ఫోన్‌తో కూడా నైట్‌ని ఎండ్ చేయకూడదు. ఎందుకంటే ఫోన్‌లో ఆ రీల్స్, ఆ వీడియోస్, ఆ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిన తర్వాత దాని నుంచి బయటికి రావాలంటే ఈజీగా 1 అవర్ పడుతుంది.
మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. అలా బయటకు వచ్చేసిన తర్వాత కళ్ళు అలసిపోయి థాట్స్ తగ్గిపోతాయి, బాడీ అలసిపోతుంది, నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత 8 అవర్స్ స్లీప్ ఉన్నా కూడా తెల్లవారు లేచేసరికి అలసట ఉంటుంది. ఎందుకంటే అవన్నీ చూసి ఫోన్లో చూసి 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 ఐ స్ట్రైన్ అయిపోయి నిద్ర వస్తుంది. బాడీ మాత్రమే రెస్ట్ తీసుకుంటుంది, బ్రెయిన్కి అవే రన్ అవుతూ ఉంటాయి అన్నమాట లోపల. అంటే మీ ఫోన్ మీ నైట్ని తినేస్తే మీ నైట్ రేపటిని తినేస్తుంది. ఈ ఫెయిల్యూర్ నైట్స్ టుమారో సక్సెస్ని అడ్డుకుంటాయి. అందుకని ఫోన్తో కానీ డిన్నర్తో కానీ నైట్ని ఎండ్ చేయొద్దు. ఈవినింగ్స్ ప్రొటెక్షన్లో చేయకూడని వాటిలో మూడవది, నిద్రపోయే ముందు మీకు మీరే నెగిటివ్గా ఊహించుకోవద్దు. నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఎప్పుడు ఇంతే, ఏం చేసినా నాకు కలిసి రాదు, నా బ్యాడ్ లక్, ఇలా ఈ నెగిటివ్ టాక్ స్ట్రాంగ్గా సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. మనకు తెలుసు కదా, సబ్కాన్షియస్ మైండ్లో ఎలా ఉంటే అదే జరగటానికి అవకాశాలు ఎక్కువ. అందుకోసమే నిద్రపోయే ముందు సెల్ఫ్ టాక్ పాజిటివ్గా ఉండాలి. నేను చేయగలను, ఈ పనిని ఎలాగైనా పూర్తి చేసి తీరుతాను, దీన్ని నేను వదలను, చేసి చూపిస్తాను, రోజు రోజుకి నేను బెటర్ అవుతాను, ఇలా పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోండి. ఈ డోంట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత అట్లీస్ట్ ఇవన్నీ చేయకుండా ఉంటే బెటర్ ఈవినింగ్స్ వస్తాయి మీకు. కానీ బెస్ట్గా ఉండాలి అంటే మీ ఈవినింగ్స్ డూస్ కూడా తెలుసుకోవాలి. ఆ డూస్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ని ప్రొటెక్ట్ చేసుకోండి, దాన్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. అంటే ఆ టైంలో ఏదైనా ఆలోచించటానికో లేదా ఏదైనా పని చేయటానికో లేకపోతే కలలు కనటానికో మాత్రం కాదు. జస్ట్ ఆ పీరియడ్లో డ్రెస్ చేంజ్ చేసేసుకోవటమో లేదా స్నాక్స్ కాఫీతో రిలాక్స్ అవ్వటానికి ట్రై చేయండి. అంతేకాని మరలా కంఫర్ట్నిచ్చే ఫర్నిచర్ జోలికి మాత్రం పోవద్దు. అలా కంఫర్ట్గా సోఫాలో కూర్చున్నారు అంటే ఓవర్, గేమ్ ఓవర్, ఆ నైట్ అయిపోతుంది. అందుకని ఇంట్లో ఆ కంఫర్ట్నెస్ ఇచ్చే ఫర్నిచర్ జోలికి పోకుండా ఎక్కడైతే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందో, ఎక్కడ కూర్చుంటే మీకు మంచి థాట్స్ వస్తాయో, మీరు యాక్టివ్గా ఉంటారో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఇంట్లో అక్కడ కూర్చోండి. ఇక చేయవలసిన వాటిలో రెండవది, ఈవినింగ్స్ ఒక పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఈ పనులన్నీ ఫినిష్ చేయాలి అని పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ పనులన్నీ టూ మెనీ అయినప్పుడు రియాలిటీలో ఆలోచించినప్పుడు అన్ని పనులు పాసిబుల్ అవ్వదు ఆ ఈవినింగ్ టైంలో చేయటానికి. సో అందుకనే ఒక పెద్ద పనిని చిన్న చిన్న పనులుగా డివైడ్ చేసుకోండి. అలా డివైడ్ చేసుకున్నప్పుడు ఆ చిన్న పనిని ఫినిష్ చేసేసుకుంటే ఫినిష్ చేసిన ఫీలింగ్ మన మైండ్లో స్టోర్ అవుతుంది. ఓకే, విన్, ఫస్ట్ది అయిపోయింది. అలాగే సెకండ్ టాస్క్, సెకండ్ పని అది చేసినప్పుడు అది కూడా చిన్నది కాబట్టి అది ఫినిష్ చేయటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ ఫినిష్ చేసిన పాజిటివ్ ఫీలింగ్తో నిద్రపోవాలన్నమాట. అలాగా ఈవినింగ్స్ పెద్ద టాస్క్లు కాకుండా ఒక పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేయకుండా చిన్న చిన్న టాస్క్లుగా డివైడ్ చేసుకోండి ఉన్న పెద్ద టాస్క్ని. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రొడక్టివ్ ఈవినింగ్స్, ప్రొడక్టివ్ నైట్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఆ ప్రొడక్టివ్ నైట్స్ వల్ల టుమారో సక్సెస్ ఈజీ అవుతుంది. ఇక చేయవలసిన వాటిలో మూడవది, ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే ఏం చేయాలి అనేది ఆఫీస్ నుంచి వచ్చాక కాకుండా మార్నింగే డిసైడ్ అవ్వాలి. వీలుంటే ముందు రోజే డిసైడ్ అవ్వాలి, ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అంటే. ఓకే, ఒక్కసారి చూడండి, మార్నింగ్ మనం ఒక 10 పనులు చేయాలి అని డిసైడ్ అవుతాం. అయితే ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి రియాలిటీలోకి వచ్చేసి 5 చేయగలం. ప్రాక్టికల్గా ఈవినింగ్ వచ్చేసరికి 2 చేయగలం, 2 ఫినిష్ చేయగలం. అంటే మన ఎనర్జీ లెవెల్స్ డే మొత్తం మీద అబ్జర్వ్ చేస్తే డిక్రీజ్ అవుతూ ఉంటాయి. మార్నింగ్ ఎనర్జెటిక్గా ఉంటాం, మధ్యాహ్నం వచ్చేసరికి మోడరేట్గా ఉంటాం, ఈవినింగ్ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. దానికి తగ్గట్టే పనులు పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా
గ్రేట్ పీపుల్ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చాక ఏం చేయాలి అనేది ముందే డిసైడ్ అవుతారు. ఓన్లీ యావరేజ్ మీడియోకర్ పీపుల్ మాత్రమే ఆఫీస్ నుంచి వచ్చాక ఏం చేయాలని అప్పుడు డిసైడ్ అవుతారు. అంటే దాహం వేసినప్పుడు బావిని తవ్వుకున్నట్లు అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ ఈవినింగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఈ డూస్ డోంట్స్ని ఫాలో అయ్యి ప్రొడక్టివ్ ఈవినింగ్స్, ప్రొడక్టివ్ నైట్స్ని ఫ్రేమ్ చేసుకొని టుమారో సక్సెస్ని టేస్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.